సునీతా విలియమ్స్ ఈ పేరుకు ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనట్ అయిన సునీతా విలియమ్స్ ఈ మధ్యనే మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ షిప్ ద్వారా మరో ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్ సేఫ్గా స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయ్యారు. ఇక అంతా హ్యాపీ అనుకున్న సమయంలో అంతరిక్ష కేంద్రంలో ఓ బ్యాక్టీరియా భయోందనలకు గురిచేస్తుంది. స్పేస్ సెంటర్లో సూపర్ బగ్ ఉందన్న వార్తతో ఆందోళన మొదలైంది. శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతూ ఉండడంతో వ్యోమగాములు కొత్త చిక్కుల్లో పడినట్లయింది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్తో సహా 8 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్గా పిలిచే ఎంటర్బాక్టర్ బుగాండెన్సిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా బలం మరింతగా పెరిగిపోతుందని గుర్తించారు. ఇది బహుళ ఔషధాలను నిరోధించగలిగే శక్తివంతమైన బ్యాక్టీరియా అని తెలిపారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని సూపర్ బగ్ అని పిలుస్తున్నారు. ఈ బ్యాక్టీరియా ప్రభావం శ్వాసకోశ వ్యవస్థపై పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ సూపర్ బగ్తో స్పేస్ సెంటర్లో ఉన్న సునీతా విలియమ్స్ సహా మిగిలిన 8 మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ స్పేస్ బగ్స్ గ్రహాంతరాలకు సంబంధించినవి కావని, ఆస్ట్రోనట్స్ ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వారు విభిన్నమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరంతా సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు. ఈ సమయంలో వారి ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుతం నాసా పరిశోధనలు చేస్తోంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయన నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీలో మెరైన్ మైక్రోబయాలజీపై అధ్యయనం చేశారు. గతేడాది మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా కలామిల్లా ప్యూర్సీ అనే కొత్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బగ్ని ఆయన కనుగొన్నారు. ఈ క్రమంలో తాజా అధ్యయనంలో గుర్తించిన అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఎస్ఎస్లోని దీని జన్యువులు భూమిపై ఉన్న వాటికి విభిన్నంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర సూక్ష్మజీవులతో సహా ఉనికిలో ఉన్న ఎంటర్బాక్టర్ బుగాండెన్సిస్ కొన్ని సందర్భాల్లో వాటి మనుగడకు సహకరించవని చెప్పారు. గుజరాత్కి చెందిన దీపక్ పాండ్యా, స్లోవకియా దేశస్థురాలైన బోనీ జలోకర్ దంపతుల సంతానమే సునీతా విలియమ్స్. అమెరికాలో పుట్టి పెరిగిన సునీత తండ్రి ప్రోత్సాహంతో నేవీలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు. అప్పటి నుంచి ఆమె తన పనిలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెను ఆస్ట్రోనాట్గా నాసా ఎంపిక చేసింది. 1998లో స్పేస్ ఫ్లైట్లో ట్రైనింగ్ తీసుకుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ సునీతా విలియమ్స్.